భానుప్రకాష్ గారు, అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏ పార్టీ నుండి పోటీ చేయబోతున్నారు? టీడీపీ నుండా, బీజేపీ నుండా? అనపర్తి ఇప్పటికే అనపర్తి భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థిని అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అక్కడ లోకల్ లీడర్సు అక్కడ ఉన్న ఆ జిల్లాలో ఉన్నటువంటి లీడర్షిప్ ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దాని మీద ఇంకా చర్చ కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ మాట్లాడుతున్నారు. ఇంకా 2-3 రోజుల్లో దాని మీద ఏదైనా నిర్ణయం వచ్చే అవకాశం ఉందండి. అది మా పరిధిలో లేనిది. ఎందుకంటే రాష్ట్ర కేంద్ర మాకు భారతీయ జనతా పార్టీలో సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు ఉంటుందండి. ఆ బోర్డులో నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అది మా చేతుల్లో లేని అంశము. 2-3 రోజుల్లో దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. ఖతార్ నుండి కాల్ చేశారు, లోకేష్ గారు. హలో, హాయ్ సార్. హాయ్ భాను గారు. థ్యాంక్స్ టు టీవీ9 ఫర్ కనెక్టింగ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. భాను గారు నమస్తే. మీలాంటి వారితో మాట్లాడడం నిజంగానే చాలా సంతోషం అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆల్సో. ఎందుకంటే ఇట్స్ నాట్ బై లుక్ అండి, ఇట్స్ నాట్ బై లుక్. యాక్చువల్లీ మీ హార్ట్లో ఏది ఉందో మీకు టాప్లో తెలిసిపోతుంది. సో మీరు ఎంత పొలైట్గా ఆన్సర్ చేస్తున్నారో కాలర్స్కి, ఇట్స్ రియలీ హైలీ అప్రిషియేటెడ్ అండ్ రియలీ ఐ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ మీ ఈ ఎలక్షన్ లో మీరు కానీ కిరణ్ రాయల్ కానీ మీరు చాలా సాక్రిఫైస్ చేశారు. మీరు ద బెస్ట్ లీడర్స్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు సీ యూ లైక్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ యాక్చువల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ మీ సింప్లిసిటీకి మీ పేషెన్స్కి రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. నేను ఈ కాల్ ఎందుకు కాల్ చేశానంటే ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్. ఇఫ్ ద గవర్నమెంట్ ఫార్మ్ అవర్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మిమ్మల్ని నేను టీటీడీ చైర్మన్ గా చూడాలనుకుంటానండి. దాని మీద మీ అభిప్రాయం అండి. ఇలాంటి వాళ్ళు రియల్లీ డిజర్వ్ దట్ పొజిషన్. ఖచ్చితంగా అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఖచ్చితంగా అండి. ఎందుకంటే నాకు కూడా ఆశ ఉంది. ఎందుకంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. నాకు కూడా ఖచ్చితంగా కోరిక, ఆశ ఉందండి. మా పార్టీ నాయకులు అడిగినప్పుడు కూడా చెప్పాను, బాను నీ టార్గెట్ ఏమి, నీ అంబిషన్ ఏమంటే నాకు జీవితంలో టీటీడీ చైర్మన్ అవ్వాలని కోరిక ఉంది అన్న. ఎందుకంటే ఆ ధార్మిక సంస్థలో చేయాల్సిన పనులు చాలా ఉందండి. ఇప్పుడు నేను టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడైన తర్వాత ఒకలో మాత గుడి దాదాపు 14 సంవత్సరాలు కొట్లాడినాను. వెంకటేశ్వర స్వామి తల్లి గారి గుడి నేను బోర్డు మెంబర్ అయినాక ఫస్ట్ మీటింగ్లో అజెండాలో పెట్టాను. ఈరోజు దేదీప్తిమానంగా గుడి ఉందండి. అలాగే అలిపిరి దగ్గర మన వెంకటేశ్వర స్వామికి గోవుకి చాలా అవినాభావ సంబంధం ఉంది. గో పూజ, గో తులాభరం అక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా టీటీడీలో అన్యమతస్థులు ఎవరు ఉండకూడదు. అక్కడంటే స్వామివారి దగ్గర ఉప్పు తింటూ, స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ, స్వామివారి ప్రసాదం తీసుకోండి. అలాంటి వాళ్ళు అన్యమతస్థులు టీటీడీలో ఉండకూడదని చెప్పి ఇవి చేశాను. టీటీడీ సర్వీస్ లైన్లో రావాలి, భక్తులు వేస్తున్నట్టు కానుకల్ని కొద్దిగా సర్వీస్ లైన్లో కూడా రావాలని చెప్పి నేను అప్పుడున్నట్టు ఈవో గారు ప్లాన్ చేసుకొని మెడికల్ హబ్గా ఇప్పుడు టాటా క్యాన్సర్ హాస్పిటల్ కానీ, అరవింద్ కానీ ఇవన్నీ మేము ఆ రోజు తీసుకున్నట్టు నిర్ణయాల్లో భాగంగా రావడం జరిగిందండి. కాబట్టి అవకాశం ఉంటే భగవంతుడు వెంకటేశ్వర అవకాశం ఇస్తే హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇంకా టీటీడీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దాదాపు కొన్ని వేల దేవాలయాలు ఇప్పటికి కూడా ధూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్నాయి. అన్నింటినీ పూర్వంలో ఏ విధంగా ఉండేవో ఆ విధంగా తేవాలని చెప్పి ఆకాంక్ష, కోరిక ఉంది. అగ్రహారాలు, ఎందుకంటే ఈరోజు చాలా దురదృష్టం ఉండి వేదాలు నేర్చుకునే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోతుంది. వేద పరిరక్షణ కోసం నడుమిగల్చాల్సిన అవసరం ఉంది. ఒక టీటీడీ మాత్రమే అది చేయగలుగుతుందండి. ఎందుకంటే టీటీడీ మీద అంత నమ్మకం, విశ్వాసం ఉంది. టీటీడీ హుండీలేసే ప్రతి రూపాయి ధార్మిక కార్యక్రమాలకి వినియోగించాలని చెప్పి చాలామంది భక్తులు కోరుకుంటారు. కాబట్టి ప్రభుత్వం మా పెద్దలు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీ ఆస్థ భగవంతుడి ఆశీర్వాదంతో ఖచ్చితంగా అవకాశం వస్తే మాత్రం ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా సేవ చేయాలని చెప్పి కోరిక, అభిలాష నాకుందండి. ఆల్ రైట్, ఆల్ ద బెస్ట్ భానుప్రకాష్ గారు. భానుప్రకాష్ గారు, సో ఫైనలీ కూటమి ఎన్ని సీట్లలో గెలుస్తుందంటారు? ఖచ్చితంగా ఎక్కువ స్థానాల్లో గెలవబోతున్నాం. సంఖ్య ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే పార్లమెంట్ డబుల్ డిజిట్లో ఉంటాం. ఇది కూడా త్రిబుల్ డిజిట్ దాటి ఉంటాం. డబుల్ డిజిట్ పార్లమెంట్లో ఉంటాం. అసెంబ్లీ కూడా త్రిబుల్ డిజిట్ దాటి ఉంటాం. కాబట్టి మంచి ఫలితాలు ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ కూటమిని ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇంకెంత అండి, ఇంక 23 రోజులు, మే 13th, అదైన తర్వాత జూన్ 4th కౌంటింగు,
కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు తిరిగి ఎర్రకోట మీద జెండా ఎగరవేస్తారని చెప్పి భారతీయులందరూ ఎదురు చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు రావాలి, మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. జాతీయ నేతల ప్రచార స్కెడ్యూల్ ఎలా ఉండబోతోందండి? ఈ 2-3 రోజుల్లో మాకు ఇప్పుడే ఈరోజు కూడా ఒక మీటింగ్ జరిగిందండి టూర్స్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి గారి షెడ్యూలు, అమిత్ షా గారి షెడ్యూలు, నడ్డా గారి షెడ్యూలు, రాజ్నాథ్ సింగ్ గారి షెడ్యూలు, ఇంకా చాలామంది స్టార్ క్యాంపెయినర్ షెడ్యూలు ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వబోతున్నారు. 3-4 డేస్లో ఎవరెవరు ఎక్కడెక్కడ పర్యటనలు మాకు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా అగ్రనాయకులు అందరూ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎన్డీఏ తరపున అభ్యర్థుల్ని అప్పీల్ ఇచ్చే అవకాశం తొందరలోనే ఉందండి.